ఎట్లా చూస్తారన్న ఎస్ఎల్బీసీ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లా దశాబ్దాల కళ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం. దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి అనేక సంవత్సరాలు కుట్రపూరితంగా నల్లగొండ జిల్లా ప్రజల దహార్తిని తీర్చడంలో పూర్తిగా విఫలం కావటమే కాకుండా మొన్న కనీసం సాంకేతిక పరిజ్ఞానం తీసుకోకుండా జియాలజికల్ ఇండియా సర్వే వాళ్ళ యొక్క రిపోర్ట్ తీసుకోకుండా హరిబరిగా ప్రారంభించి 8 మంది కార్మికులు ఇవాళ లోపల చిక్కుపోతే కనీసం వాళ్ళు బతుకున్నారా చచ్చున్నారా అని కూడా చూసే పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం లేదు. ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా లేదు. అనేక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో వారం రోజుల నుంచి లోపల చిక్కుపోయిన కార్మికుల్ని బయటకు తీయడంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. సో దీని వెనుక బీఆర్ఎస్ గతంలో ఏ పనులు చేయలేదు. సో దీని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉంది, కేసీఆర్ నిర్లక్ష్యం అని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు నిండు శాసనసభలో అఖిలపక్షంలో అన్ని శాసనసభ పక్ష నాయకులతోని ఈ ప్రాజెక్టు మీద గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందులో పంపిన ఎల్ఎంబి ల్యాండ్ మైనింగ్ మిషన్ బోర్ని ఏ రకంగా అయితే లోపలికి పంపి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కూడా వెళ్ళినటువంటి ఒక మిషనరీని పంపించి దశాబ్ద 20 సంవత్సరాలు దీన్ని నిర్లక్ష్యం చేశారు. సాయిల్ బాగలేదు. దానికి అనుగుణంగానే ప్రత్యామ్నాయంగా ఇవాళ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నక్కలగండి ప్రాజెక్టుని శివనగూడెం ప్రాజెక్టుని చేపట్టిందే కేసీఆర్ గారు 3,900 కోట్ల రూపాయలు కేటాయించి నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన కేసీఆర్ని పట్టుకొని మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క అజ్ఞానానికి నిదర్శనం. మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం అంటున్నారు. ఇది పబ్లిక్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తూ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఈ క్షణం దాకా కూడా రాజకీయం మాట్లాడలేదు. చిక్కుకున్న కార్మికుల్ని బయటకు తీయాలి. ఈ సందర్భం ప్రజల్ని కాపాడాల్సిన సందర్భం కాబట్టి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, తక్షణమే కేంద్ర ప్రభుత్వం జెండా అయ్యే వాళ్ళని కూడా పిలిపించినారు. మరి జాతీయ స్థాయిలో ఇలా పిఎం గారు కూడా కలిశారు. అక్కడ పోయి గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని వెలికి తీయడానికి నాకు సిబిఐ అవకాశం అని చెప్పి మాట్లాడింది తప్ప చిక్కుకుపోయిన కార్మికుల్ని ఏ రకంగా రక్షించాలనే మాట తీయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రికి లేదంటే వాళ్ళ రాజకీయం చేస్తుంది. ఇలా మా హరీష్ రావు గారి నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం కొంతమంది ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్ళి జరుగుతున్న పరిణామాల్ని ఒకసారి పర్యవేక్షణ చేసి ఆ చిక్కుపోయిన కుటుంబాల వాళ్ళని మనోధైర్యం కల్పించి మా పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి సంపూర్ణంగా ఆ యొక్క ఎన్డీఆర్ఎస్ బృందాల్ని కూడా మంచిగా వాళ్ళని బయటకు తీయాలని చెప్పేసి వాళ్లకు సహాయ సహకారం అందించడానికి మంచి సూచనలు ఇవ్వడానికి మాత్రమే మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఇక్కడికి ఘటనా స్థలానికి రాలేదు, రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఎట్లా ఆయనకు ప్రజల మాన ప్రాణాల కంటే రాజకీయము ఎన్నికలు ప్రతిపక్షాల మీద దాడి చేయడమే ముఖ్యంగా అనిపిస్తూ ఉన్నది. చిత్తశుద్ధి కనబడట్లేదు. స్పష్టంగా ప్రజలే గమనిస్తూ ఉన్నారు.